వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. కరెంట్ ఇష్యూలో భాగంగా ఈరోజు మనం ప్రవాసీ భారతీయ దివాస్కు సంబంధించినటువంటి అంశాల గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో మేజర్గా అసలు ప్రవాసీ భారతీయ దివాస్ని ఎందుకు జరుపుకుంటాం, రైట్, అలానే ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి, అట్ ది సేమ్ టైం ఇండియన్ డయాస్పోరాని మేజర్గా గుర్తు చేసుకుంటూ ఈ ప్రవాసీయ భారతీయ దివాస్ని జరుపుకుంటాం. కాబట్టి ఇండియన్ డయాస్పోరాకి సంబంధించినటువంటి అంశాలన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో మేజర్గా ఇండియన్ డయాస్పోరా యొక్క కరెంట్ స్టేటస్ ఏంటి, ఎవరెవరిని ఇండియన్ డయాస్పోరాగా మనం గుర్తించడం జరుగుతుంది, రైట్, అలానే లార్జ్ ఇండియన్ డయాస్పోరా అనేది మనకి చాలా ఎక్కువగా ఉంది. సో ఏ ఫ్యాక్టర్స్ లీడ్ చేయడం జరిగింది, అట్ ది సేమ్ టైం సిగ్నిఫికెన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా, రైట్, అలానే వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరాకి ఎటువంటి మెజర్స్ని మనం తీసుకోవాలి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో మేజర్గా ఇండియన్ డయాస్పోరా గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ముందు అసలు ఎందుకు ఈ ప్రవాసీ భారతీయ దివాస్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో మేజర్గా Jan 9th దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ January 9 లైస్ ఇన్ ఇట్స్ హిస్టారికల్ కనెక్షన్ టు మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ గారితో ముడిపడినటువంటిది ఈ ప్రవాసీ భారతీయ దివాస్. ఆన్ దిస్ డే ఇన్ 1915 మహాత్మా గాంధీ రిటర్న్ టు ఇండియా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సో ఆయన 1893 నుంచి కూడా 1915 వరకు కూడా మనకి సౌత్ ఆఫ్రికాలో ఉండడమే జరిగింది. అయితే 1915 January 9th మళ్ళీ ఇండియాకి తిరిగి రావడం జరిగింది. సో ఈయన ఇండియాకి తిరిగి వచ్చిన ఏదైతే డే ఉందో దాన్నే మనం ప్రవాసీ భారతీయ దివాస్గా జరుపుకుంటున్నాం. So bringing with him the ideals and experience that eventually become the foundation of India's independence movement. His return symbolizes the profound impact of Indians abroad in shaping India's future. ఇది ఎప్పటి నుంచి కూడా జరుపుకుంటున్నాం. సో 2003 నుంచి కూడా మనం ప్రవాసీ భారతీయ దివాస్ని జరుపుకుంటున్నాం. సో ప్రజెంట్ ఎన్నో ప్రవాసీ భారతీయ దివాస్ని జరుపుకుంటున్నాం అంటే 18th PVD కన్వెన్షన్ జరుపుకుంటున్నాం. అయితే ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి, 2025 యొక్క థీమ్ ఏంటంటే డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్. సో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అసలు ప్రవాసీ భారతీయ దివాస్ని ఎందుకు జరుపుకుంటున్నాం, ఏ డేని జరుపుకుంటున్నాం, ప్రజెంట్ ఇయర్ యొక్క థీమ్ ఏంటి, లాస్ట్ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అనేది కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. సో 2025 ఇయర్ యొక్క థీమ్ ఏంటంటే డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్. అయితే 17th PBD కన్వెన్షన్ యొక్క థీమ్ ఏంటి, డయాస్పోరా రిలయబుల్ పార్ట్నర్స్ ఫర్ ఇండియాస్ ప్రోగ్రామ్ ఇన్ అమృత్ కాల్. సో ఈ విధంగా దాని యొక్క థీమ్తో పాటు ప్రజెంట్ ప్రవాసీ భారతీయ దివాస్ని ఎక్కడ జరుపుకుంటున్నామంటే భువనేశ్వర్లో జరుపుకోవడం జరుగుతుంది, రైట్. ఇకపోతే ఇండియన్ డయాస్పోరాకి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి కూడా తెలుసుకుందాం. సో కరెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఎవరెవరిని క్వాలిఫై చేయడం జరుగుతుంది, లార్జ్ ఇండియన్ డయాస్పోరా పెరగడానికి గల కారణాలు ఏంటి, రైట్, అదేవిధంగా సిగ్నిఫికెన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెన్స్ ఆఫ్ డయాస్పోరా, మెజర్స్ నీడెడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా. సో కరెంట్ స్టేటస్ చూసుకుంటే అరౌండ్ 18 to 32 million పీపుల్ వరకు ఇండియన్ ఆరిజిన్ అనేవాళ్ళు అబ్రాడ్లో నివసించడం జరుగుతుంది. విత్ ఎ డయాస్పోరా ఓవర్ 32 million ఇండియన్స్ లివింగ్ అబ్రాడ్ సర్వ్ యాజ్ ఏ క్రూషియల్ బ్రిడ్జ్ కనెక్టింగ్ ఇండియా టు ద వరల్డ్. దేర్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు రెమిటెన్సెస్ విషయంలో కావచ్చు. సో వీళ్ళ యొక్క సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ అనేది అటు రెమిటెన్సెస్ విషయంలో, ఎట్ ది సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు, రైట్, అలానే ఎన్హాన్స్ ఇండియాస్ గ్లోబల్ ఇమేజ్ ఆర్ అన్మ్యాచ్డ్. ఈవెన్ కల్చరల్ రిలేటెడ్గా కూడా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది చాలా వరకు ఇండియాకి ఒక మంచి ఇమేజ్ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ అంశాలకు అనుగుణంగానే మనం ప్రవాసీ భారతీయ దివాస్ను కూడా జరుపుకుంటున్నాం. సో ఎక్కువగా మన ఇండియన్ డయాస్పోరా అటు యూఎస్ఏలోను, యూఏఈ, సౌదీ అరేబియాలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో అరౌండ్ యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోనే 3.5 million ఇండియన్స్ ఉండడం జరిగింది. అట్ ది సేమ్ టైం యూఎస్ఏలో అయితే 2.7 million, సౌదీ అరేబియాలో అయితే 2.5 million. సో మేజర్గా ఇండియన్ డయాస్పోరా ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే ఇప్పుడు గూగుల్ CEO సుందర్ పిచ్చయ్ గారు అవ్వచ్చు, లేదంటే సత్య నాదెల్లా గారు కావచ్చు, రైట్, ఈవెన్ కమలా హ్యారిస్, రిషి సునాక్. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇండియన్ డయాస్పోరాకి చెందినటువంటి వాళ్ళే కాబట్టి వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవాలి. సో హూ క్వాలిఫైస్ ద ఇండియన్ డయాస్పోరా అంటే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్. సో వీళ్ళందరినీ కూడా ఇండియన్ డయాస్పోరాగానే గుర్తించడం జరుగుతుంది, రైట్. అయితే వీళ్ళ యొక్క డిస్టింక్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, సో వన్ ఈజ్ డైవర్సిటీ. సో వివిధ రకాల క్యాస్ట్ కావచ్చు, రిలీజియన్ అవ్వచ్చు, రైట్, ఈ విధంగా అనేక రకాల
క్యాస్టు, రిలీజియను, రేసు ఇటువంటివి ఎన్నో ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా సింగిల్ ఐడెంటిటీనే కలిగి ఉన్నారు. సో ఆ సింగిల్ ఐడెంటిటీ ఏంటంటే ఇండియన్ డయాస్పోరాగా పిలవడం జరుగుతుంది. అండ్ ఆల్సో లార్జ్ పాపులేషన్, మిగతా దేశాలతో కంపారిజన్ చేసుకుంటే డయాస్పోరా విషయంలో ఎక్కువగా దేశాల్లో ఎవరున్నారంటే ఇండియన్సే ఉండడం జరిగింది. రైట్. అలానే ఎకనామిక్ సక్సెస్ పరంగా కూడా అటు ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు, లేదంటే రెమిటెన్సెస్ విషయంలో కావచ్చు, ఆర్ఎల్స్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లోని వీళ్ళే CEO స్థాయిలో కూడా ఉన్నారు. కాబట్టి ఎకనామిక్ సక్సెస్ పరంగా కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్గా చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో కల్చరల్ ప్రిజర్వేషన్స్. సో ఇటు ఈవెన్ వాళ్ళు విదేశాలకు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ యొక్క కల్చర్ అనేది ప్రిజర్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెస్టివల్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో, డ్రెస్సింగ్ స్టైల్స్లో కావచ్చు. సో ఈ విధంగా కల్చరల్ ప్రిజర్వేషన్ అనేది ఈవెన్ అబ్రాడ్కి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు అనుసరించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్స్ అంటే దీపావళి, వినాయక చవితి, లేదంటే ముస్లిమ్స్ రంజాన్ కావచ్చు, మొహరం కావచ్చు, క్రిస్టియన్స్ క్రిస్టమస్ కావచ్చు. రైట్. ఈ విధంగా ఫెస్టివల్స్ అనేవి ఈ విధంగా కల్చరల్ ప్రిజర్వేషన్ అనేది జరుగుతుంది. సో స్టిల్ ఇప్పటికీ ఈవెన్ వైట్ హౌస్లో కూడా దీపావళి సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటున్నారు. రైట్. ఫుడ్ హ్యాబిట్స్ పరంగా చూసుకుంటే ఇండియా రిలేటెడ్ ఫుడ్ ఏవైతే ఉన్నాయో వాటికి అబ్రాడ్లో కూడా చాలా వరకు ఆదరణ అనేది ఉంటుంది. సో ఇప్పుడు పన్నీర్ టిక్కా కావచ్చు, చికెన్ టిక్కా, ఇటువంటివన్నిటికీ కూడా చాలా వరకు ఆదరణ ఉంది. ఈవెన్ డ్రెస్సింగ్ స్టైల్లో చూసుకున్నప్పటికీ కూడా స్టిల్ ఇప్పుడు ఫారెన్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా శారీస్ని ధరించడం జరుగుతుంది. సో ఈ విధంగా కల్చరల్ ప్రిజర్వేషన్ కూడా వన్ ఆఫ్ ద డిస్టింక్ట్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పరంగా చూసుకుంటే కమలా హ్యారిస్ గారు కావచ్చు, ఈవెన్ రీసెంట్గా జరిగినటువంటి అమెరికా ఎలక్షన్స్లో చాలామంది ఇండియన్ ఆరిజిన్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎలక్షన్స్లో పోటీ చేయడం జరిగింది. రైట్. కమలా హ్యారిస్ అవ్వచ్చు, లేదంటే రిషి సునాక్ కావచ్చు. సో ఈ విధంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ యూనిటీ. ఈవెన్ డైవర్సిఫైడ్గా ఉన్నా కూడా స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అనేది ఒక డిస్టింక్ట్ క్యారెక్టరిస్టిక్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏ ఫ్యాక్టర్స్ లార్జ్ ఇండియన్ డయాస్పోరా పెరగడానికి కారణంగా నిలిచాయంటే, వన్ ఈజ్ హిస్టారికల్ ఫ్యాక్టర్స్, సెకండ్ వన్ ఈజ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, థర్డ్ వన్ ఈజ్ సోషల్ ఫ్యాక్టర్స్, ఫోర్త్ వన్ ఈజ్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ కల్చరల్ రిలేటెడ్గా. అయితే ఈ హిస్టారికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏంటి, సోషల్ ఫ్యాక్టర్స్ ఏంటి, అదర్ రిలేటెడ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేవన్నిటికీ డిస్కస్ చేసుకుందాం. సో హిస్టారికల్ ఫ్యాక్టర్స్ పరంగా చెప్పాలి అంటే మేజర్గా బ్రిటిషర్స్ మనకి అరౌండ్ ఎన్ని ఇయర్స్ పరిపాలించడం జరిగింది, 200 years వరకు పరిపాలించారు. కాబట్టి వీళ్ళ యొక్క ఇంపాక్ట్ మన మీద చాలా ఉంది. అట్ ది సేమ్ టైం చాలా వరకు బ్రిటిష్ కాలనీస్లో ఇండియన్స్ కూడా పనిచేయడం జరిగింది కదా. సో అటు మారిషస్ కావచ్చు, లేకపోతే కరేబియన్ ఐలాండ్స్లోను, సౌత్ ఆఫ్రికాలోను, ఈవెన్ నార్త్ అమెరికన్ కంట్రీస్లో కూడా ఇండియన్స్ ఎక్కువగా పనిచేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఇండియన్ డయాస్పోరా అనేది హిస్టారికల్ ఫ్యాక్టర్స్ పరంగా చూసుకుంటే స్ప్రెడ్ అవుతూ జరిగింది. అండ్ ఆల్సో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ పరంగా చూసుకుంటే బిఫోర్ 1991 వరకు ఇండియన్ పాపులేషన్ అనేది తక్కువగానే ఉంది అటు అబ్రాడ్లో. బట్ ఆఫ్టర్ 1991 LPG రిఫార్మ్స్ తర్వాత గ్లోబలైజేషన్ అనేది పెరిగింది. సో ఈ గ్లోబలైజేషన్ ఎప్పుడైతే పెరిగిందో ఇండియన్ డయాస్పోరా అనేది కూడా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అట్ ది సేమ్ టైం సోషల్ ఫ్యాక్టర్స్ పరంగా చూసుకున్నా మన ఇండియన్స్ ఎక్కడున్నా కూడా ఫ్యామిలీ వాల్యూస్కి ఇటువంటి వాటికి ఎక్కువగా వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. సో అందువల్లనే మన ఇండియా ఎక్కువగా వసుదైక కుటుంబం అని కూడా పిలుచుకోవడం జరుగుతుంది కదా. రైట్. అలానే అదర్ ఫ్యాక్టర్స్ ఈజ్ లైక్ కల్చరల్ రిలేటెడ్. సో ఇప్పుడు ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా తమ యొక్క కల్చర్ను కూడా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ మ్యూజిక్ కావచ్చు, మన ఇండియన్ డ్యాన్స్ కావచ్చు. సో ఇటువంటివి స్టిల్ ఇప్పటికీ కూడా మనం అబ్రాడ్లో అనుసరించడం జరుగుతుంది. రైట్. ఈ విధంగా ఈ ఫ్యాక్టర్స్ను అనుగుణంగా ఇండియన్ డయాస్పోరా అనేది చాలా వరకు ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో అయితే ఇంక్రీజ్ అవుతుందనేది ఒక విధంగా మంచిదే. అయితే ఏంటి అసలు ఇండియన్ డయాస్పోరా యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనే అంశాన్ని చూసుకుంటే ఫస్ట్ ఎకనామిక్ కాంట్రిబ్యూటర్స్గా వీళ్ళు నిలవడం జరుగుతుంది. సో మెయిన్గా అటు రెమిటెన్సెస్ విషయంలో, రైట్, అలానే ఇన్వెస్ట్మెంట్ పరంగా వీళ్ళు పంపించేది కావచ్చు. రైట్. ఈ విధంగా చూసుకుంటే ఎకనామిక్ కాంట్రిబ్యూషన్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ కూడా వీళ్ళు ప్లే చేస్తున్నారు. సో రెమిటెన్సెస్ విషయంలో అతి ఎక్కువగా రెమిటెన్సెస్ ఏ కంట్రీకి వెళ్తున్నాయంటే ఇండియాకే వెళ్తున్నాయి, ఆ తర్వాత మెక్సికో, ఆ తర్వాత చైనాకి వెళ్తున్నాయి. సో ఈ విధంగా మనకి యూపీఎస్సీ క్వశ్చన్స్ కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. సో ఎక్కువగా రెమిటెన్సెస్ ఏ కంట్రీకి వెళ్తున్నాయంటే ఇండియా, ఆ తర్వాత మెక్సికో, ఆ తర్వాత చైనాకి వెళ్తున్నాయి.
ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నప్పటికీ కూడా ఎకనామిక్ కాంట్రిబ్యూషన్స్లో వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్గా వీళ్ళు ప్లే చేస్తున్నారు, రైట్. అలానే కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్గా చూసుకుంటే మన కల్చర్ కేవలం మన ఇండియాకి మాత్రమే పరిమితం కాలేదు. సో ఈవెన్ గ్లోబలైజేషన్ వల్ల ప్రతి దేశంలో కూడా మన యొక్క కల్చర్ అనేది కనిపిస్తుంది. ఇందాక చెప్పినట్టే అటు ఫుడ్ పరంగా కావచ్చు, ఫెస్టివల్స్ పరంగా కావచ్చు, రైట్, లేదంటే రిమైనింగ్ ఏవైనా కల్చరల్ రిలేటెడ్ అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్, డ్యాన్స్, సో ఇటువంటి వాటిలో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఫెస్టివల్స్ అంటే ఇందాక చెప్పినట్టే దీపావళి కావచ్చు, లేదంటే బతుకమ్మ, దసరా ఫంక్షన్స్, సంక్రాంతి, ఇటువంటివన్నీ కూడా స్టిల్ అబ్రాడ్లో కూడా అనుసరించడం జరుగుతుంది. ఈవెన్ వైట్ హౌస్లో కూడా దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మన యొక్క కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఎక్కువగా ఉందనేసి, రైట్. ఫుడ్ పరంగా చూసుకుంటే అటు మన ఇండియన్ ఫుడ్స్కి చాలా వరకు అమెరికాలో అవ్వచ్చు, మిగతా లండన్లో, ఇటువంటి దేశాల్లో చాలా వరకు డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది బికాస్ ఆఫ్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్. ఇది మాత్రమే కాకుండా ఇండియన్ మ్యూజిక్ కావచ్చు, ఇండియన్ డ్యాన్స్కి చాలా వరకు ఆదరణ ఉంది, రైట్. అదేవిధంగా ఇంకొక సిగ్నిఫికెన్స్ చూసుకుంటే పొలిటికల్ ఇంపాక్ట్. సో ఇండియన్ డయాస్పోరా మెంబర్స్ హ్యావ్ బీన్ ఎలక్టెడ్ టు పబ్లిక్ ఆఫీసెస్ ఇన్ వేరియస్ కంట్రీస్. సో ఈవెన్ పొలిటికల్ పార్టీస్లోని మాత్రమే కాకుండా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో కూడా వీళ్ళు ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నారు. అటు ఎంఎన్సీస్ కావచ్చు, లేకపోతే మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్లో కూడా వీళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు కదా, రైట్. మేజర్గా చెప్పుకోవాలంటే ఐఎంఎఫ్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇటువంటి వాటిలో వాళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఎంఎన్సీ రిలేటెడ్గా అయితే గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చై గారు కావచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ రిలేటెడ్గా సత్య నాదెల్ల గారి గురించి. సో ఈ విధంగా వీళ్ళు ఇన్స్టిట్యూషన్స్ పరంగా అటు ఎకనామిక్ కాంట్రిబ్యూషన్స్ అందిస్తున్నారు, అట్ ది సేమ్ టైం పొలిటికల్ ఇంపాక్ట్ పరంగా చూసుకుంటే మేజర్ ఇంపార్టెంట్ పబ్లిక్ ఆఫీసెస్ని కూడా వీళ్ళు ఇది చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది, రైట్. అలానే రిషి సునక్ గారు బ్రిటిష్కి ప్రైమ్ మినిస్టర్గా ఉండడం జరిగింది, రైట్. అలానే డిప్లొమాటిక్ రిలేషన్స్ పరంగా చూసుకున్న చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈవెన్ సింగపూర్, మోస్ట్లీ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో చాలా వరకు ఇండియన్ ఆరిజిన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మెయిన్ పోస్టుల్లో అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం డిప్లొమాటిక్ రిలేషన్స్ పరంగా చూసుకున్న ఇండియన్ డయాస్పోరా మెంబర్స్ హ్యావ్ సర్వ్డ్ యాజ్ ఏ కల్చరల్ అంబాసిడర్స్. సో మన యొక్క ఎవరైతే డయాస్పోరా ఉన్నారో వీళ్ళు డిప్లొమాటిక్ అంబాసిడర్స్గా కూడా, కల్చరల్ అంబాసిడర్స్గా కూడా ఉన్నారు. అండ్ దే హ్యావ్ హెల్ప్డ్ టు ఫోస్టర్ గ్రేటర్ అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ దేర్ హోస్ట్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కెనడా రిలేషన్స్లో తీసుకోండి, ఇండియన్ డయాస్పోరా యొక్క రోల్ ఎంత ఉందో తెలుస్తుంది. ఈవెన్ యూఎస్ఏ తీసుకోండి, మన యొక్క రోల్ ఏంటో తెలుస్తుంది. ఇండియన్ డయాస్పోరా యొక్క రోల్ ఏంటో తెలుస్తుంది. సో దట్ డయాస్పోరా ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ప్రో ఇండియన్ పాలసీస్ అనేవి కూడా వస్తాయి. సో ఈ విధంగా డయాస్పోరా ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, సో ప్రత్యేకంగా ఇండియన్ డయాస్పోరా ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ ప్రో ఇండియన్ పాలసీస్ అనేవి కూడా ఎక్కువగా రావడానికి స్కోప్ ఉంటుంది, రైట్. ఈ విధంగా సిగ్నిఫికెన్స్ ఉంది. అయితే గవర్నమెంట్ వీళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటనేవి కూడా చూసుకోవాలి. సో ఫస్ట్ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఇండియా స్కీమ్ 2005 తీసుకొచ్చారు. అండ్ ఆల్సో ప్రవాసీ భారతీయ దివాస్ని మనం 2003 సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాం. సో ఎప్పుడు జరుపుకుంటాం? Jan 9th ప్రతిరోజు జరుపుకుంటున్నాం, ప్రతి ఇయర్ జరుపుకుంటాను. అలానే వీళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ని అందించాలనే ఉద్దేశంతో ప్రవాసీ భారతీయ బీమా యోజనని 2006 నుంచి అమలు చేయడం జరుగుతుంది, రైట్. అలానే స్వర్ణ ప్రవాస్ యోజన న్యూ ప్లాన్ స్కీమ్ తీసుకురావడం, ట్రేసింగ్ ద రూట్స్ కావడం, అండ్ ఆల్సో సిటిజన్స్ అబ్రాడ్లో ఉన్నటువంటి సిటిజన్స్కి ఓటింగ్ రైట్స్ని అందించడం, ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్, అండ్ ఆల్సో నో ఇండియా ప్రోగ్రాము. ఈ విధంగా అనేక ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నారు. అట్ ది సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా కూడా చాలా వరకు ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేవి తీసుకొచ్చారు, రైట్. సో మేజర్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వాళ్ళు మళ్ళీ ఇటు తీసుకురావాలనేసి ఏదైతే బ్రెయిన్ డ్రైన్ అవుతుందో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది, రైట్. అదేవిధంగా వీళ్ళ కోసం ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, వాట్ ఆర్ ద మెజర్స్ నీడెడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా అంటే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి మనం ఖచ్చితంగా అందించాలి. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, సో ఎంకరేజ్ ఇండియన్ కంపెనీస్ టు సెటప్ ఓవర్సీస్ ఆపరేషన్స్ అండ్ క్రియేట్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియన్ డయాస్పోరా. సో ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అబ్రాడ్లో స్టార్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇండియన్ డయాస్పోరా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. దిస్ వుడ్ నాట్ ఓన్లీ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ బట్ ఆల్సో ఫాస్టర్ ఏ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అమాంగ్ ఇండియన్స్ లివింగ్ అబ్రాడ్. సో ఈవెన్ అబ్రాడ్లో ఉన్నటువంటి ఇండియన్స్ కూడా వన్నెస్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో కల్చరల్ ప్రోగ్రామ్స్ని మనం మరింత ముందుకు తీసుకువెళ్ళాలి.
సో కల్చరల్ ప్రిజర్వేషన్ అవ్వచ్చు, సో కల్చరల్ డిప్లొమసీ వల్ల కూడా చాలా వరకు మంచి ఫలితాలు అనేవి రావచ్చు. రైట్, అదేవిధంగా వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ని అందించడం. సో ఎప్పుడైనా లీగల్ అసిస్టెన్స్ని వాళ్ళకి మనం అందించామంటే వాళ్ళకి ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది అండ్ ఆల్సో క్రెడిబిలిటీ అనేది మన దేశం మీద ఏర్పడుతుంది. సో దట్ ఇఫ్ ఇన్ కేస్ రెమిటెన్సెస్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ పరంగా వాళ్ళు ఇంకా ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్, హెల్త్ కేర్ సర్వీసెస్ ఇవన్నీ అందించడం వల్ల ఖచ్చితంగా ఇండియన్ డయాస్పోరా అనేది మన ఇండియన్ గ్రోత్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది వాళ్ళు ప్లే చేయగలరు. సో దట్ ఈ అంశాలని మనం ఇండియన్ డయాస్పోరా రిలేటెడ్గా చదువుకుంటాం. సో మేజర్గా ప్రవాసీ భారతీయ దివాస్ అనేది ఎందుకు జరుపుకుంటున్నాం, ఈ ఇయర్ ఎక్కడ జరుపుకుంటున్నాం, దాని యొక్క థీమ్ ఏంటి, ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాం. రైట్, అలానే రెమిటెన్సెస్ గురించి కూడా తెలుసుకున్నాం. రెమిటెన్సెస్ ఎక్కడికి ఎక్కువగా వస్తున్నాయి, అది 1 2 3 స్టేట్స్ ఏంటి, 1 2 3 కంట్రీస్ ఏంటి, అలానే ఇండియన్ డయాస్పోరా యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, డిస్టింక్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. రైట్, వాళ్ళ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొస్తున్నటువంటి మెజర్స్ ఏంటి, ఇనిషియేటివ్స్ ఏంటి, ఎటువంటి మెజర్స్ మనం తీసుకురావాలి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాం. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక అంశంతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.